ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు ఒకరోజు నన్ను నా ప్రయాణంలో నేను ఉన్నప్పుడు ఒక CA విమెన్, అంటే చార్టెడ్ అకౌంట్ విమెన్ ప్రయాణిస్తుంది. నా పక్కనే కూర్చుంది. ఆమెకు సువార్త చెప్పేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. తర్వాత ఆమెతో పరిచయం చేసుకున్నాక మెల్లగా మాట్లాడుతూ యేసు ప్రభు నిజమైన దేవుడు అని నేను చెప్పినప్పుడు ఆమె, అవునా యేసు ప్రభు నాకు కూడా చాలా ఇష్టము, నేను క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్నాను అని చెప్పింది. ఆమె ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది. ఆమె ఎంత చక్కగా ఉందంటే 40-50 ఇయర్స్ ఉండొచ్చు. ఆమె ఏదో తీర్థయాత్రలకు వాళ్ళంతా కలిసి వెళ్తున్నారంట. చాలా ప్లేసెస్కి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంట. చాలా దూరం వాళ్ళు వెళ్తున్నారు. బాగా మంచి ఫ్యామిలీ నుంచి ఉన్నట్టున్నారు వాళ్ళు. వాళ్ళు ప్రయాణంలో వెళ్తుంటే నేను వాళ్ళకు వాక్యం చెప్పడానికి ఆమె అది చెప్పినాక నాకు భయమైంది. వీళ్ళు పోయే పని ఏంది, నేనే పని చెప్తున్నా, నేనేం చెప్తున్నా వీళ్ళకి అనిపించింది. కానీ తర్వాత ఇట్లా నేను ఆమె మాటలలో ఆమె ఏమన్నదంటే, మీ జీసస్ వచ్చి 2000 ఇయర్స్ అయింది, మా సనాతన ధర్మం 10,000-7,000 ఇయర్స్ బ్యాక్ది అని ఆమె ఏదో చెప్పడం జరిగింది. అయితే నేను అన్నాను లేదు అని. నాకు ఫోన్లో ఇట్లా పిక్చర్స్ ఉంటాయి ఫోల్డర్లో, నేను అప్పుడు వాక్యం కోసం దాచిపెట్టుకున్న పిక్చర్స్, ఫ్లాట్ ఎర్త్ అవన్నీ నేను చూపించినప్పుడు సన్ లోకల్, మూన్ లోకల్ అని నేను అప్పుడు చెప్పినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది. అది మనం ఇలాగా చదువుకోలేదు, నువ్వు చెప్తుంది అబద్ధం అంటలేదు ఆమె, మనం ఇది చదువుకోలేదు కదా, మనకు ఇది ఇది మనము గ్లోబ్ కదా చదువుకున్నాము చిన్నప్పుడు అని అంటుంది ఆమె. అంటే ఎస్, దే వాంట్ టు ప్రూవ్ జీసస్ రాంగ్, బైబిల్ రాంగ్ అని చెప్పడానికి వాళ్ళు ఇలా మనకు గ్లోబ్ అని చెప్తున్నారని చెప్పి నేను చెప్పినప్పుడు ఆమె ఆలోచనలో పడ్డది. తర్వాత నేను నా దగ్గర బైబిల్ ఉంటే బైబిల్లో ఆదికాండంలో 1వ అధ్యాయంలో 1st వర్స్, ఇన్ ద బిగినింగ్, ఆది అందు, ఆది అంటే స్టార్టింగ్ అందు అని నేను అట్లా చూపించి ఆమె ఫస్ట్ డే సెకండ్ డే దేవుడు ఇట్లా చేశాడు అన్నప్పుడు ఆమె ఫౌండేషనే కదిలింది. ఆమె ఆలోచనలో పడ్డది. నువ్వు అన్నీ తప్పు చెప్తున్నావు అన్నని ఏం అనట్లేదు, కానీ ఆమె ఆలోచిస్తుంది అన్నట్టు. సో ఆమె వెళ్ళే ప్రయాణం వేరు, దేవుడు ఆమెతో మాట్లాడిపియడం వేరు. సో నేను అన్నాను, బైబిల్లో ఎలా ఉంది, ఫ్లాట్ ఎర్త్ గురించి చాలా విషయాలు ఉన్నాయి, అన్ని సివిలైజేషన్స్లో ఫ్లాట్ ఎర్త్ అనే ఉంది, గ్లోబ్ తర్వాత వచ్చిందని నేను చెప్పడం జరిగింది. ఆమె కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది. జీసస్ గురించి ఇంత ఉందా అని నాకు తెలియదు, ఆమె క్రిస్టియన్ స్కూల్లో చదివినా కూడా నాకు ఇవన్నీ తెలియదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాంజలిజం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇవాంజలైజ్ చేసి అనేకులను దేవుని దగ్గరకు తేవాలనేది ప్రభు చిత్తంలో, మనము ఆయన ఇష్టంలో దేవుని సువార్తను చెప్పాలన్నది, అనేకులకు మనము సువార్తను ప్రకటించాల్సిన భారం మన మీద ఉంది ప్రియులారా. ఎందుకంటే అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి మనమందరం కూడా ఆ పనిలో ఉందాం గాక. ఆమేన్.